రండి బాబు రండి, మంచి తరుణం మించినా దొరకదు. రావాలమ్మా రావాలి, అద్వకే బట్టలు అమ్ముతున్నామని ఒకలు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని ఇంకొకలు, మా తాన ఏం కొన్నా 2000 వాపస్ ఇస్తామని ఓ తాన, కిలోల లెక్కన చీరలు ఇస్తామని ఇంకో తాన. పండుగలు పబ్బాలు వచ్చినాయంటే ఇట్లా ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతుంటారు దుక్నాల కాడ. అగో ఆసంటిదే ఓ ఆఫర్ నడుస్తుందిలా, కానీ దుక్నం కాడ కాదుల్లో. ఆఫర్లని చెప్పి బండ్లాపి చెకింగ్ చేసుడు చూపిస్తారేంది అంటారా? ఆఫర్ పెట్టిందే ఉత్తమ డ్రైవర్ల కోసం మరి. ఆవ్ ట్రాఫిక్ చలాన్లు సగం కడితే సగం మాఫీ. అబ్బా అవునా, నా బండికి 6000 ఉంది, నా కార్ మీద 12,000 ఉందని ఆత్రపడేరు. మన కాడ కాదు, కర్ణాటకల చలాన్ పడుతుందన్న బుగులే లేకుండా రయ్యమని ఉరుకుడు, రాంగ్ రూట్ల దంచుడు, ముగ్గురెక్కి పోవుడు, సిగ్నల్ జంపు చేసుడు, సర్కస్ ఫీట్లు చేసుడు. నిరుడు ఒక్క బెంగళూరులోనే 80 లక్షల మందికి చలాన్లు పడ్డాయంటే చూడుండ్రిగా. రూల్సే పాటించరాయే, ఇక చలాన్లు కడతారా? ఆపినాడు చూద్దాం తీయని లైట్ తీసుకుంటురట డ్రైవర్ అన్నలు. ఇట్లయితే లాభం లేదని 50-50 ఆఫర్ పెడితే మత్తడి దుంకినట్టే ఉరుకొస్తుండ్రబ్బా. 10,000 ఉంటే 5,000 కడితే కథం మరి. గీ అన్న బండి మీద 46,500 పెండింగ్లుంటే సగం కట్టి లొల్లొడిపించుకున్నాడు. 7 రోజులల్లనే 7 లక్షల మంది 20 కోట్లు కట్టేసిండ్రంటే మామూలు ముచ్చట్నా మరి. లెక్కకైతే 40 కోట్లావు. అబ్బా పైసలే పైసలని ట్రాఫిక్ వాళ్ళు మురుస్తురట గాని చలాన్ లేసేది దేనికి సార్లు? మళ్ళో పరి రూల్స్ తప్పకుండా భయం ఉంటదని. కానీ ఇట్లా డిస్కౌంట్లు ఇచ్చుకుంటా పోతే ఫైన్ పడితే సగం కడితే అయిపాయే అని ఇంకింత మంది ఉత్తమ డ్రైవర్లు తయారైతారేమో. జర చూసుకోండి సార్లు.